ఈ యారేస్ అనే కాన్సెప్ట్ నేర్చుకునే ముందులో మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో కంప్లీట్ చేసుకొని మనం యారేస్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, yeah. Vasant, can you explain this ticket first? Yes, sir. For this program, the pre-filled code will contain a function. Write a program to return the value passed to the function. మనకి ఒక ఫంక్షన్ తో ఒక కోడ్ అనేది ఉంటుంది సార్. దాంట్లో మనం వాల్యూని పాస్ చేయాలి ఫంక్షన్ యూజ్ చేసుకొని. ఇన్పుట్ అనేది మనకి ఇంటీజర్. ద ఫస్ట్ లైన్ ఆఫ్ అన్ ఇన్పుట్ విల్ కంటైన్ అన్ ఇంటీజర్. మనం ఇన్పుట్ అనేది సింగిల్ లైన్ ఇంటీజర్ లో తీసుకోవాలి. ద అవుట్పుట్ బి ఎ సింగిల్ లైన్ కంటైనింగ్ ద వాల్యూ రిటర్న్ బై ద ఫంక్షన్. ఫంక్షన్ ని యూజ్ చేసుకొని ఏదైతే వాల్యూని మనం రిటర్న్ చేస్తామో అది మనకి అవుట్పుట్ లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, if the given integer is 20, the output should be 20 as the function returns the same value. మనకి ఇన్పుట్ వాల్యూ 20, ఇంటీజర్ అనే ఒక 20 వాల్యూ తీసుకున్నప్పుడు ఫంక్షన్ లో అదే 20ని రిటర్న్ చేస్తాం కదా. సో అవుట్పుట్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 20 అని ప్రింట్ అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏం చేశారంటే ఒక టికెట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఒక టికెట్ ఏమని ఇచ్చారంటే ఒక ఎన్, అంటే మనం ఏదైతే ఒక వాల్యూ తీసుకున్నామో అదే వాల్యూని మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. ఏ కాన్సెప్ట్ ద్వారా ప్రింట్ చేయాలి? ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే టికెట్స్ అన్ని సాల్వ్ చేసేటప్పుడు, అంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక క్వశ్చన్ కనుక తీసుకున్నప్పుడు ఇదే క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే ఫోటో తీసేసేసి మీరు కనుక ఏం చేశారంటే చాట్ జీపీటీలో కనుక అప్లై చేశారనుకోండి, మీకు వెంటనే ఒక రిజల్ట్ అనేది వస్తుంది అనమాట, అవుట్పుట్. అంటే ఆ ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఉంటుందంటే వాడు ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనకి ఏం చేస్తారంటే ఆన్సర్ ఇవ్వడం అనేది చేస్తారనమాట. అసలు అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఎలా చేయొచ్చు అంటే బోల్డ్ రకాల వేస్లో చేయొచ్చు. మనం కనుక ఒక రకమైన ఎక్స్పర్ట్ కనుక అయితే ఏం చేస్తారంటే బేసికల్గా చేస్తాం. బాగా మంచి ఎక్స్పర్ట్ కనుక అయితే ఏం చేస్తారంటే ప్రతి టికెట్ని కూడా ఏం చేస్తారంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మాత్రమే సాల్వ్ చేస్తారన్నమాట అందరూ కూడా. అంటే ఏ కాన్సెప్ట్ అయినా సరే ఏం చేస్తారంటే ఫంక్షన్ అయినా పెడతారు, లేకపోతే ఏం చేస్తారు రూట్స్ అనే కాన్సెప్ట్ అయినా సరే యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ టికెట్ ఏం చేస్తారంటే కంప్లీట్ చేయడం అనేది చేస్తారనమాట. అలా ఫంక్షన్ అనే కాన్సెప్ట్ చేయాలంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వాడతాం వస్తుంటారు? ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తాము? మనం ఫంక్షన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఆ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం? బ్లాక్ ఆఫ్ ద కోడ్ ని రీయూజ్ చేసుకోవడానికి. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ని రీయూజ్ చేసుకో. యా, మనం ఏంటంటే ఫంక్షన్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకున్నాను అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకున్నాను అంటే ఒక కోడ్ తీసుకున్నాను. ఆ కోడ్ నేను ఏం చేసుకున్నానంటే నేను ఒక కోడ్ తీసుకుని నా ప్రోగ్రాంలో కోడ్ ఎన్నిసార్లు ఇదే కోడ్ నేనేం ఎన్నిసార్లు చేసుకుందాం అనుకున్నాను. అంటే ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కనుక మనం బోలెడన్ని సార్లు ఏం చేయాలి అంటే బోలెడన్ని సార్లు మనకు అవసరమైన ప్రతిసారి కూడా మనం ఏం చేస్తామంటే ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని రీయూజబుల్ కనుక చేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. అలా చేయాలి అంటే ఏం చేస్తామంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో దాన్ని రీయూజబుల్ కనుక చేసుకోవాలనుకో ఆ రీయూజ్ చేసుకున్న కోడ్ని ఏం చేస్తామంటే ఫంక్షన్లో పెట్టుకుంటాం. అలా పెట్టాలి అంటే మనకి సింటాక్స్ ఏంటిది డిఎఫ్ అని చెప్పేసి ఏం చేయాలి, ఒక ఫంక్షన్ నేమ్ చేసి తర్వాత ఏం చేయాలి రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలి కాలం పెట్టేసి ఇండెంటేషన్ ఇచ్చేసి ఏం చేస్తాం బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. ఇలానే మనం ఏం చేస్తాం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని కనుక మనం రీయూజబుల్ చేసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ చెప్పేసేసి దాని తర్వాత ఏం చేస్తాం రౌండ్ బ్రేసెస్ పెట్టి కనుక మన ప్లేయర్ వన్ చేసి అనుకో
అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే కోడ్ తీసుకున్నాం బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమైందంటే మనం ఎక్కడైతే అప్లై చేస్తాం ఫంక్షన్ కాల్, అక్కడ ఏమైందంటే ఫంక్షన్లో పెట్టిన కోడ్ అనేది ఏమైందంటే రీయూజబుల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఫంక్షన్ అని నేర్చుకున్నాం. ఈ ఫంక్షన్ చేసేసేటప్పుడు మనం దాంట్లో ఇంకొక మెథడ్ గురించి నేర్చుకున్నాం. ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తారని చెప్పారు. ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయడానికి మనం ఏం చేస్తారంటే 2 రకాలు వాడతారు. పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అనేసి ఇంకొకటి ఏం వాడతారు, 2 రకాల ఆర్గ్యుమెంట్స్ వాడతారు అనుకున్నాక అవన్నీ ఎందుకు తర్వాత. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఏదైనా సరే మన ఫంక్షన్ ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి చూడండి. ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూ అనే దాన్ని తీసుకొచ్చి ఇస్తారు. దీన్ని ఏమంటారు ఆర్గ్యుమెంట్. అంటే మనం ఏదైతే ఫంక్షన్ హెడర్ అంటారు, దీన్ని ఫంక్షన్ బ్లాక్ అంటారు. అంటే ఒక ఫంక్షన్ హెడర్ లోపల ఫంక్షన్ బ్లాక్ అంటే ఏమని పిలుస్తారంటే ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ యొక్క హెడర్ లోపల ఆర్గ్యుమెంట్ అనేది పెట్టాలి రౌండ్ బ్రేసెస్లో. అలానే ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ లోపల కూడా ఏం చేయాలంటే సేమ్ ఆర్గ్యుమెంట్ వాల్యూని ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చినప్పుడు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేస్తారంటే వాల్యూ అనేది ఇచ్చేస్తారు. వాల్యూ అనేది మనం డైరెక్ట్గా కనుక ఇచ్చేసామంటే దాన్ని పొజిషనింగ్ అని పిలుస్తారు. లేదంటే మనం ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్ నేమ్ చెప్పి ఈక్వల్ పెట్టి వాల్యూ అనేది ఇవ్వడం ద్వారా ఏం చేస్తారంటే ఆ వాల్యూని పాస్ చేయడం అనేది చేస్తారు. ఈ కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. లేదనుకో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, రిటర్న్ అని చెప్పేసి దీని పక్కన ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనం ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఇస్తామో ఆ వేరియబుల్ అనేది కనుక ఇచ్చేసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే డైరెక్ట్గా ఇక్కడ రిటర్న్ ప్రింట్ స్టేట్మెంట్ లేకపోయినా కానీ ఏమైందంటే మన ఫంక్షన్లో ఇచ్చిన కోడ్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయ్యింది. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, రిటర్న్ అని ఇక్కడ వేరియబుల్ ఇస్తాం. ఈ వేరియబుల్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ కాల్కి ఏం చేస్తామంటే మనం తీసుకున్న దాన్ని మొత్తాన్ని వాల్యూగా తీసుకొని ఇక్కడ ఏం చేస్తాము ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్కి మనం ఏం చేస్తామంటే ప్రింట్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం. అప్పుడు నాకేమైద్ది, మనం ఏదైతే ఫంక్షన్ కాల్లో చెప్పామో అదంతా వాల్యూ కింద మారిపోయింది. ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎక్కడికి వెళ్తుందంటే ఫంక్షన్ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాం. ఇలా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్లో 3 రకాల కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం. ఫంక్షన్, ఆర్గ్యుమెంట్, రిటర్న్ అనేది ఎలా చేస్తారనే దాని గురించి నేర్చుకున్నాం. అలానే నాకు ఇప్పుడు ఏం ఇచ్చారంటే ఒక టికెట్ ఇచ్చారు. ఆ టికెట్లో ఏమి ఇచ్చారంటే ఒక 20 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. అదే నెంబర్ నేనేం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అదే నెంబర్ని ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని డిఫైన్ చేయడం ద్వారా నేనేం చేయాలంటే తీసుకున్న వాల్యూని నేనేం చేయాలంటే ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా, అలా చేయాలి అంటే మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇన్పుట్ ఫార్మాట్ అంటే డబ్బా ఓపెన్ చేశాను. దాంట్లో ఏం చెప్పాడు, ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాను, 20 ఏం తీసుకున్నాను. ఇన్పుట్లో నేను ఏదైతే వాల్యూ తీసుకున్నానో ఆ వాల్యూని మనం ఏం చేయాలి, ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ ఆధారంగా మనం ఏం చేయాలి, టు రిటర్న్ ద వాల్యూ పాస్ టు ద ఫంక్షన్. మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఇదే వాల్యూని మనం ఏం చేయాలి, ఫంక్షన్కి ఏం చేయాలి, పాస్ చేయాలి. అలా పాస్ చేయాలి అంటే రిటర్న్ అంటే మనం ఏదైతే ఇన్పుట్లో ఏదైతే వాల్యూ తీసుకున్నామో అదే వాల్యూని ఏం చేయాలి, ఫంక్షన్ లోపలికి పాస్ చేయాలి. అలా పాస్ చేయాలంటే ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్ రిటర్న్ అనే కాన్సెప్ట్ వర్క్ చేయాలి. అలా వర్క్ చేయాలంటే ఏం చేస్తారో చూద్దాం. ఓకే, అంటే ఇదే వాల్యూని మనం ఏం చేయాలి, రిటర్న్ చేయాలన్నమాట. ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో అదే వాల్యూని రిటర్న్ చేయాలి. అలా రిటర్న్ చేయాలంటే ఫంక్షన్ లోపల ఎలా రాస్తారంటే ఇక్కడ రాస్తారు చూడండి, యువర్ కోడ్ గోస్ హియర్ అని. అంటే మనం ఇక్కడికి వెళ్ళి మాత్రమే కోడ్ అంతా రాయాలన్నమాట. అంటే ఇక్కడ ఏమీ కదిలియకూడదు అనమాట. ఇక్కడ ఏమీ కదిలించవసరం. మనం రాయాల్సిన కోడ్ అంతా కూడా ఎక్కడ రాయాలి, రైట్ యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉందన్నమాట. ఇక్కడ మాత్రం మనం ఏం చేయాలంటే మనం చేయాల్సిన వర్క్ అంతా చేయాలి. ఏమని చేయాలి, అందుకని ఇక్కడే చేయాలి కాబట్టి ఏం చేయాలి, మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూని ఇక్కడ పాస్ చేయాలి. పాస్ చేయాలంటే రిటర్న్ చేయమన్నాడు కదా, రిటర్న్ చేయాలి అంటే ఫంక్షన్ కాల్ ఎక్కడైతే చేశానో ఆ ఫంక్షన్ కాల్ని సపోర్ట్ చేస్తున్న వేరియబుల్ ఏదో చూసుకోవాలన్నమాట. ఏ వేరియబుల్ ఉందో చూడండి, రిటర్న్ అని ఉంది. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే రిటర్న్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. రిజల్ట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే
వాల్యూని పాస్ చేస్తున్నాను. ఏది నేను n ఏదైతే తీసుకున్నానో అదే వాల్యూని పాస్ చేస్తున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే arg_1 అంటే నేను ఏం చేశాను ఇక్కడంతా కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారన్నమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే వాడు n అని చెప్పాడంటే అదే వాల్యూ నేను ఏం చేస్తానంటే ఆర్గ్యుమెంట్లో పాస్ చేస్తున్నానని చెప్తారన్నమాట. అందుకని నేను ఆర్గ్ అని పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే రిటర్న్ అనేది చేయాలి కాబట్టి రిటర్న్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసి నేను ఏం చేశానంటే ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ రిజల్ట్ అని ఇచ్చాను. రిజల్ట్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైంది నేను ఏదైతే ఇన్పుట్లో ఇచ్చానో అదే వాల్యూ అనేది ఏమైందంటే నాకు అదే వాల్యూ అనేది ఏమైందంటే ఫంక్షన్ లోపల స్టోరేజ్ అయింది. ఇలా స్టోరేజ్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా ఫంక్షన్ లోపల ఏం చేస్తుంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి దాంట్లో మనం ఏదైతే వాల్యూ ఇవ్వాలో అదే వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ లోపల నేను ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తానో అదే వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మనం ఏం చేయాలి దీన్ని రిటర్న్ చేయాలన్నాడు కదా, రిటర్న్ చేయాలి అంటే దాని మీనింగ్ ఏంది ఈ లైన్లో మనం ఏం చేయకూడదు ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాయకూడదు అనమాట. అందుకోసం రిజల్ట్ అని పెట్టేసి ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ ఏదైతే పాస్ చేసామో దానికి రిలేటెడ్గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఒక ఫంక్షన్ని మనం ఏం చేస్తామంటే డిఫైన్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే దాంట్లో ఏదైనా వాల్యూ రిటర్న్ కనుక చేయాలంటే కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాస్తారని నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఓకేనా. దీంతో నాకేమైందంటే టికెట్ కంప్లీట్ అయిపోయింది. అలానే మనం ఏం చేద్దాం ఒక టికెట్ చూద్దాం. ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, బట్ ఇది నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మళ్ళీ నాకు ఒక టికెట్ ఇచ్చారు వసంత కెమియర్స్లో పంపిస్తున్నాను. For this problem, the pre-filled code will contain a function. Write a program that the given function will return the perimeter of the square. The sum of the lengths of the four sides of the square is the perimeter of the square. మనకు ఆల్రెడీ ఇచ్చిన కోడ్ ఏదైతే కోడ్ అనేది ఒక ఫంక్షన్ అని డిఫైన్ చేశారు సార్. దాంట్లో మనం ఏం చేయాలి పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ని కనుక్కోవాలి, రిటర్న్ చేయాలి వాల్యూ. మనం పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అంటే sums of the four sides. Each అంటే మా అమ్మాయి చెప్పింది ఏంటిదంటే ఒక ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేయమనంటే ఒక వాల్యూని రిటర్న్ చేయడం ద్వారా అంటే నాకు ఏమి ఇచ్చారంటే వాడంతా కోడ్ అంతా వాడే ఇచ్చేసాడు. కాకపోతే ఏం చేశాడంటే ఆ కోడ్కు తగ్గట్టు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయమన్నారు. అంటే నాకు ఇప్పుడల్లా ఇస్తున్న ప్రతి క్వశ్చన్ ఏంటి అంటే వాడు వర్క్ చేయమంటలే నన్ను, ఒక ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది నన్ను అడుగుతున్న టికెట్ అనమాట. ఎలా డిఫైన్ చేస్తారంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. ఆ డిఫైన్ చేసిన ఫంక్షన్ని బోల్డ్ అన్ని సార్లు వాడుకుందాం అనుకున్నాను, అదంతా తర్వాత. అంటే నాకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. ఎలా నాకు వాల్యూస్ అన్ని ఇచ్చేసాడు అవన్నీ నాకు అనవసరం, ఒక ఫంక్షన్ని మనం డిఫైన్ చేయాలి, డిఫైన్ చేసి పెట్టాలి. అలా డిఫైన్ చేసి పెట్టాలంటే ఏంటంటే కాన్సెప్ట్ ఒక స్క్వైర్ అనేది ఉందన్నమాట. నా దగ్గర ఒక నంబర్ అనేది ఉంది, ఆ నెంబర్ని స్క్వైర్ అని ప్రూవ్ చేయాలన్నమాట. అలా ప్రూవ్ చేయాలి అంటే ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఫోర్ సైడ్ ఆఫ్ ఎ స్క్వైర్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వైర్. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తుందంటే నా దగ్గర ఒక స్క్వైర్ చెప్పాలి అంటే మన ఫంక్షన్లో ఒక రిటర్న్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేయమన్నాడు. వాళ్ళు ఫంక్షన్ హెడర్ ఇచ్చాడు కాబట్టి నన్ను ఏం చేయమన్నాడు, ఫంక్షనల్ బ్లాక్ అనేది క్రియేట్ చేయమన్నాడు అనమాట. ఆ బ్లాక్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఇక్కడ ఇచ్చాడు చూడు హ్యాష్తో యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది చూడు. ఇదంతా కూడా మనం ఏం చేయాలంటే హ్యాష్ దాకున్న ఈ లైన్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే క్లియర్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఒక ఫంక్షన్ యొక్క బ్లాక్ని క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్ బ్లాక్ లోపల మనం ఏం చేయాలి నాన్న, రిటర్న్ అనే స్టేట్మెంట్ని క్రియేట్ చేయాలి. రిటర్న్ అనే స్టేట్మెంట్ని క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి, మనకి ఫంక్షన్ కాల్ ఎక్కడ జరిగింది అనేది చూసుకోవాలి మన కోడ్లో. ఫంక్షన్ కాల్ ఎక్కడ జరిగింది, ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, ఫంక్షన్ హెడర్లో ఏదైతే నేమ్ పెట్టానో ఫంక్షన్ నేమ్, ఆ ఫంక్షన్ నేమ్ రౌండ్ బ్రేసెస్ ఉంటే దాన్ని ఫంక్షన్ కాల్ అని పిలుస్తారు. ఫంక్షన్ కాల్ ఎక్కడ ఉంది మనం రాసిన కోడ్లో, ఇది ఎక్కడ ఉందో చూడండి, ఇది ఫంక్షన్ కాల్. అంటే ఒక ఫంక్షన్ కాల్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి,
ఈ ఫంక్షన్ కాల్ ఇచ్చాడు కాబట్టి ఫంక్షన్ కాల్ ముందర మనం ఏదైతే స్టోర్ చేసామో ఆ స్టోర్ చేసిన వేరియబుల్ని మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసేసి ఇక్కడ మనం ఏం చేయాలి ఈజ్ ఈక్వల్ పెట్టి అక్కడ ఏం క్రియేట్ చేయాలో తర్వాత చూద్దాం. తర్వాత మనం ఏం చేయాలి దీని కింద ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఇదే వాల్యూని ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి రిటర్న్ అని పెట్టేసి మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ని ఇక్కడ ఇవ్వడం అనేది చేసేసాను. తర్వాత నేను ఏం చేయాలంటే ఇక్కడ కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటిది పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. ఒక స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే ఏంటి ఒక స్క్వేర్ యొక్క పెరిమీటర్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే ఏంటి ఫార్ములా ఏంటి పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏంటి ఇప్పుడు నాకేం ఇచ్చాడంటే ఒక స్క్వేర్ ఉంది ఇలా ఉంది ఇలా నాకు ఒక స్క్వేర్ ఉంది ఇది 5 ఇది 5 దీని యొక్క లెంత్ 5 దీని యొక్క లెంత్ 5 అంటే మనం ఒక ఎండ్ పాయింట్ నుండి ఇంకొక ఎండ్ పాయింట్ దాకా ఉన్న దాన్ని ఏమంటారంటే ఒక సైడ్ అంటారు. ఒక సైడ్ ఎంతైతే ఉందో మరొక సైడ్ కూడా అంతే అలానే ఇంకొక సైడ్ కూడా అంతే అలానే ఇంకొక సైడ్ కూడా అంతే. అంటే మనం తీసుకున్న ఫిగర్ లోపల ఆల్ సైడ్స్ అన్నీ కూడా ఒకే లెంత్ కనుక కలిగితే దాన్ని ఏమంటారంటే స్క్వేర్ అని పిలుస్తారు. స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే ఏంటంటే పెరిమీటర్ అంటే టోటల్ వాల్యూ అనమాట. టోటల్ వాల్యూ అంటే ఎలా కౌంట్ చేస్తారు టోటల్ ఎలా కౌంట్ చేస్తారు స్క్వేర్లో ఇది ప్రతి సైడ్ కూడా ఏమవుతుంది ప్రతి సైడ్ చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం సైడ్ పెరిమీటర్ అంటే ఏమంటారు టోటల్ కొలత అంటారు. టోటల్ కొలత అంటే ఎంత 5 ప్లస్ 5 ఆల్ సైడ్స్ తీసుకుంటున్నాను అనమాట ప్లస్ 5 ప్లస్ 5 కలిపి ఎంత అయింది 28 అయింది అంతేనా. ఒక స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే ఏంటంటే స్క్వేర్ లోపల ఉన్న అన్ని సైడ్ని కలిగితే ఎంతైతే వస్తుందో దాన్ని పెరిమీటర్ అంటారు. ఈ పెరిమీటర్ ఇంకోలా కూడా మనం రాయొచ్చు అనమాట. ఏంటిదంటే స్క్వేర్ లోపల ఏమున్నాయి సైడ్లో ఉన్నాయి సైడ్ ఇంటూ 4 అని కనుక రాశానుకో దాని మీనింగ్ ఏంటి సైడ్ ఇంటూ 4 అని రాశాను. సైడ్ అంటే ఎంత 5 ఇంటూ 4 ఎంత అయింది 20 అయిపోయింది. అంటే ఎందుకు 4 రాశాను అంటే ఒక సైడ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి సైడ్ ఇంటూ ఎన్ని సైడ్లు ఉంటాయి స్క్వేర్ లోపల 4 స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి 4తో మల్టిప్లై చేశారు. దీన్ని ఏమంటారంటే పెరిమీటర్ అని పిలుస్తారు. అంటే ఒక స్క్వేర్ యొక్క పెరిమీటర్ తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటంటే సైడ్ ఇంటూ 4 అని పిలుస్తారు అన్నమాట. ఓకే ఈ సైడ్ అనే దాన్ని ఏమిచ్చాడు ఆల్రెడీ వేరియబుల్ ఇచ్చాడు కాబట్టి ఆ వేరియబుల్కి ఇక్కడ ఏమిచ్చాడు సైడ్ అని ఇచ్చాడు. అంటే సైడ్ అనేది ఇచ్చాడు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ ద్వారా చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏం చేశాను ఆర్గ్యుమెంట్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను మల్టిప్లై చేయాలి ఎంతతో మల్టిప్లై చేయాలి 4తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇంటూ 4 అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది ఈ టికెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే నాకు ఏం ఇచ్చాడంటే ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది ఇస్తారు. దానిలో సర్టెన్ పార్ట్ అనేది ఇవ్వలేదు. ఆ పార్ట్ని కనుక మనం ప్రిపేర్ చేయాలి అంటే కోడ్ ఎలా రాస్తారనేది నాకు ఇస్తున్న టికెట్లు అనమాట. ఆ టికెట్ని కనుక మనం అచీవ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫంక్షన్ లోపల రిటర్న్ స్టేట్మెంట్ కనుక ఇవ్వాలి ఇలా కోడ్ రాయడం ద్వారా అచీవ్ చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి ఎనీబడి ఓకే దీంతో మనకి ఏమైంది అంటే ఫంక్షన్ లోపల ఎలా టాస్క్లు చేస్తారనేది కొంచెం అర్థమవుతుంది. అంటే ఒకే రోజు మీకు రావు కాబట్టి ఏం చేద్దాం స్లోగా దాని మీద కూడా ఏం చేద్దాం అంటే కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. ఓకే దట్స్ ఇట్. ఇంకా మనం ఏం చేద్దాం అంటే ఈ రోజు సెషన్కి వెళ్ళే ముందు ఏం చేద్దాం అంటే NumPy అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా ఆ NumPy గురించి ఇప్పుడు మళ్ళీ చూద్దాం. మనం ఇప్పుడు దాకా ఏమైతే నేర్చుకున్నామో దాన్ని ఒకసారి సమ్మరీ చేస్తున్నాం. ఏంటంటే నాకు కావాల్సినంతా కూడా అంత అవసరం లేదు 1 లైన్లో చెప్పేస్తున్నాం. మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒక కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నాం. ఏంటి మనం ఏం చేస్తున్నాం అంటే NumPy అనేది పైథాన్ లైబ్రరీస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. NumPy అనేది ఒక పైథాన్ లైబ్రరీ గురించి నేర్చుకున్నాం. NumPy అంటే ఏంటిది NumPy అంటే మనం ఏదైనా పైథాన్లో ఒక యారీ అనే ఒక కాన్సెప్ట్ని కనుక క్రియేట్ చేయాలి అంటే
యారే అనే ఒక కాన్సెప్ట్ని కనుక క్రియేట్ చేయాలి అన్నా, దాంతో వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే numpy అని ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తాము అనేసి మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఓకేనా. ఈ numpy అనే పైథాన్ లైబ్రరీతో ఒక యారేని ఎలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే 4 రకాల పద్ధతుల్లో ఏం చేస్తారంటే ఒక యారేని మనం క్రియేట్ చేస్తాం అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే numpy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారేని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే మనకి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయంటే 4 రకాల మెథడ్ దాన్ని క్రియేట్ చేస్తారు. దానిలో మొదటి మెథడ్ అనమాట. మొదటి మెథడ్ ఏంటి అంటే యారే ఆఫ్ అంటారు అనమాట. యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక numpy అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయొచ్చు అంటే యారేస్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే మల్టీ డైమెన్షన్స్. అంటే ఆ యారేస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 0 డైమెన్షన్స్లో ఉంటాయి, 1 డైమెన్షన్లో ఉంటాయి, ఇంకా 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, 4 డైమెన్షన్, ఇలా మనకి ఎలా ఉంటాయి అంటే అన్లిమిటెడ్గా ఉంటాయి. బట్ మనందరం కూడా ఏం చేస్తారంటే ఒక 3 డైమెన్షన్ యారే వరకు మనం క్రియేట్ చేయడం అనేది మనం 10th క్లాస్లో కానీ ఎక్కడైనా సరే మనం నేర్చుకునేది అనమాట. అంటే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, 4 డైమెన్షన్ యారేస్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి మనం నేర్చుకున్నాం. దానిలో మొదటి మెథడ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఎలా క్రియేట్ చేస్తారనేది మనం నేర్చుకుంటున్నాం అనమాట. దాంట్లో యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఎలా క్రియేట్ చేస్తాం 0 డైమెన్షన్ కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం నేర్చుకున్నాం. మనం ఎలా క్రియేట్ చేస్తారని నేర్చుకున్నాం. ఎలా క్రియేట్ చేస్తారు జస్ట్ ఓకే. యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేస్తారు జస్ట్ ఇక్కడికి వెళ్ళి మనం అప్పుడు మనకి ఏమైందంటే ఓల్డ్ పోయి ఏమైందంటే ఒక న్యూ కన్సోల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఇలా మీకు చేయడం అనేది కనుక రాలేదనుకోండి మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని క్లియర్ చేసేయండి. వెంటనే మీకు ఏమైందంటే ఒక హోమ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే న్యూ డెస్క్టాప్లోకి వచ్చేసేసి మళ్ళీ ఏం చేస్తారంటే న్యూ అనే దాని మీద క్లిక్ చేసేసి పైథాన్ 3 అని కొట్టండి. అప్పుడు మీకు ఏమైందంటే ఒక న్యూ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేయాలి ఎప్పుడైనా సరే జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అయిందంటే నీట్గా ఫస్ట్ మనం ఏం చేయాలి ఇంపోర్ట్ ఏం చేయాలి numpy అంటే యారేస్ అనే కాన్సెప్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి numpyని మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి పైథాన్ లైబ్రరీని ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి ఇంపోర్ట్ numpy యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరుని షార్ట్ కట్లోకి మార్చుకోవాలి. అలా మార్చాలంటే ఏం చేయాలి అలియాస్ని చేసేసి NP అని పెట్టుకున్నాను. అప్పుడు నాకేమైంది నేను numpy అనే టూల్ యొక్క నేమ్ ఏమని పెట్టుకున్నానంటే లైబ్రరీని NP అనే పేరుతో వాడుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఒక యారే క్రియేట్ చేయాలి. ఏ యారేని క్రియేట్ చేయాలి యారేస్ని క్రియేట్ చేయాలంటే 4 పద్ధతులు ఉన్నాయి అనుకున్నాను. దాంట్లో మొదటి పద్ధతి ఏంటి యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఒక 0 డైమెన్షన్ యారేని ఎలా క్రియేట్ చేస్తారని చూస్తున్నాం. అలా క్రియేట్ చేయాలంటే మనకి సింటాక్ ఏంటి NP అని పెట్టేసి తర్వాత డాట్ పెట్టేసి యారే ఆఫ్ అని పెట్టాలన్నమాట. అంటే ఇక్కడ మనం రాసిన దాన్ని కనుక గుర్తు పెట్టుకోవాలి అంటే దీంట్లో జనరల్గా చెప్పాలంటే ఈ డాట్ తర్వాత ఉన్నదాన్ని ఫంక్షన్ అంటారు. డాట్కి ముందర ఉన్న దాన్ని ఏమంటారంటే మాడ్యూల్ అంటారు. అంటే ఎప్పుడైనా సరే ఎడిషనల్ ఆపరేటర్స్ దగ్గర ఇప్పుడు ఏమంటే డాట్కి తర్వాత ఉన్న వాటిని ఏమంటారంటే ఫంక్షన్ అంటారు. డాట్కి వెనకాల ఉన్న వాటిని అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఎడిషనల్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి మాడ్యూల్ నేమ్ పెట్టాలి, డాట్ పెట్టాలి, ఫంక్షన్ ఇవ్వాలి. మనం ఏ ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేస్తాం యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నాము యారేస్ని క్రియేట్ చేయడం ఎలా యార్ అనేది నేర్చుకుంటున్నాం. అలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి NP అని పెట్టేసి డాట్ పెట్టి యారే ఆఫ్ అని పెట్టాలి.
పెట్టేసి మధ్యలో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే యారేస్ అనేది క్రియేట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ అనేది తీసుకోవాలి. ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల 0 డైమెన్షన్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 2 అని 2 అని కనుక ఇచ్చానుకో దాన్ని ఏమని పిలుస్తారంటే దాన్ని ఏమని మాత్రం ఇచ్చానుకో దాన్ని ఏమంటారంటే 0 డైమెన్షన్స్ అని పిలుస్తారు. ఆ వాల్యూని ఒక యారే క్రియేట్ చేసేసాను. ఆ యారే నేను ఏం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. అప్పుడు నేను ఏం రాశానంటే తర్వాత ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను ఏదైతే ఇక్కడ ఒక అవుట్పుట్ వచ్చిందో చూడండి, ఈ అవుట్పుట్ని ఏమని పిలుస్తారంటే 0 డైమెన్షనల్ యారే అంటారు. అంటే దట్ మీన్స్ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఒకే ఒక్క నెంబర్ కనుక ఉంది అనుకో దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, దాన్ని 0 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. అలానే మనం ఏం చేసాం, యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో ఒక 1 డైమెన్షనల్ యారేని ఎలా క్రియేట్ చేస్తారు అనేది కూడా నేర్చుకున్నాం. అలా 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ కనుక మనం ఏం చేసామంటే 0 డైమెన్షనల్ యారే పెట్టాం కదా, అక్కడే మనం ఏం చేసామంటే డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాను. కామా పెట్టేసేసి ఇంకొక నెంబర్ ఇచ్చాను 3, కామా పెట్టేసి ఇంకో నెంబర్ ఇచ్చాను, కామా పెట్టేసి ఇంకో నెంబర్ ఇచ్చాను. ఇలా కనుక ఇచ్చానుకో ఇప్పుడు ఫామ్ అయిన దాన్ని ఏమంటారంటే స్క్వేర్ బ్రేసెస్లో సింగిల్ వాల్యూ కాకుండా సింగిల్ వాల్యూస్ అన్ని ఒక రోలో కనుక క్రియేట్ అయినాయి అనుకో, ప్రతి ఎలిమెంట్కి మధ్యలో స్పేస్ కనుక వచ్చిందనుకో ఇక్కడ వచ్చిన ఈ అవుట్పుట్ని ఏమని పిలుస్తారంటే 1 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. ఓకేనా? ఓకేనా. ఈ యారేస్ అనేవి 2 లైన్లో కనుక వచ్చినాయి అనుకో దాన్ని 2 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. ఒక 2 డైమెన్షనల్ యారేని ఎలా క్రియేట్ చేస్తారో చూస్తున్నాం అనమాట. ఓకేనా. 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి సేమ్ కోడ్ని కాపీ చేసుకున్నాను. 2 డైమెన్షనల్ చేయాలి అంటే అప్పుడు నాకు ఏం చేయాలి అంటే నాకు ఇలా ఏదైతే సింగిల్ యారోస్ ఇచ్చానో ఆ యారోస్ అన్నిటిని కూడా ఏం చేయాలి, ఈ యారో సింగిల్ డైమెన్షన్ క్రియేట్ చేశాను. తర్వాత ఏమైంది, స్క్వేర్ బ్రేసెస్ అయిపోయిన కామా పెట్టేసి మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని స్క్వేర్ బ్రేసెస్లో ఏం చేశానంటే 10, 20, 30 అని ఇచ్చాను వాల్యూస్. స్క్వేర్ బ్రేసెస్ క్లోజ్ చేశాను. ఈ 2 స్క్వేర్ బ్రేసెస్ 2 కూడా ఎలా ఉండాలి, డైరెక్ట్గా ఉండకుండా ఈ రెండింటిని కూడా ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్ లోపల పెట్టుకున్నాను. అంటే దట్ మీన్స్ ఏం చేయాలి, ఒక పారాంథసిస్ లోపల నాకు ఏం కావాలి, పారాంథసిస్ ఏదైతే ఉందో ఆ పారాంథసిస్ లోపల నాకు ఏం కావాలి, వరుసగా గనక 2 గనక స్క్వేర్ బ్రేసెస్లో కనుక వచ్చినాయనుకో అప్పుడు మనం క్రియేట్ చేస్తుంది 2 డైమెన్షనల్ యారే అంటారు. ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ వాల్యూ ఇచ్చేసి రన్ చేసి కూడా చేసేసాను. Setting an element with a sequence. Thus, request array has inhomogeneous shaped of 1 dimension. అంటే దాని మీనింగ్ ఏమి ఇచ్చారంటే నేను 1 డైమెన్షన్లో ఎన్ని వాల్యూస్ ఇచ్చాను చూడు, ఎన్ని వాల్యూస్ ఇచ్చాను ఇక్కడ 2. అంటే నేను ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్లో 2 అని ఒక వాల్యూ, 3 అని ఒక వాల్యూ, 4 అని ఒక వాల్యూ, 5 అని ఒక వాల్యూ ఇచ్చాను ఒక సెట్లో. రెండో సెట్లో నేను ఎన్ని వాల్యూస్ ఇచ్చాను చూడు, 1, 2, 3 అనే వాల్యూస్ ఇచ్చాను. 4th వాల్యూ ఇవ్వలేదు కాబట్టి దాని ఎర్రర్ ఇలా చూపించింది. ఎప్పుడైనా సరే ఒక 2 డైమెన్షన్ యారే కనుక క్రియేట్ చేయాలి అంటే దాంట్లో మనం ఏం చేయాలంటే దాంట్లో ఉన్న ప్రతి డైమెన్షన్ కూడా ఎన్ని ఉండాలంటే ప్రతి స్క్వేర్ బ్రేసెస్లో కూడా ఎన్ని వాల్యూస్ ఉండాలంటే 4 వాల్యూస్ ఉండాలన్నమాట. ఓకేనా. అప్పుడు మాత్రం మనకి ఏమైందంటే 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అయ్యింది అని చెప్తారు. ఇలా క్రియేట్ చేసి మొత్తం కోడ్ని కాపీ చేసేసుకొని నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే పేస్ట్ చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. అది కొంచెం జూమ్ చేసి పెడతానులే. ఓకే, వాల్యూ అనేది ప్రాపర్గా మనం ఫిక్స్ చేయట్లేదు అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళి కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఏమైందంటే వాల్యూ అనేది పక్కకి వెళ్ళి పడింది అనమాట. దాన్ని ఏం చేస్తానంటే ప్రాపర్గా ప్లేస్ చేస్తున్నాను. అందుకోసం ఏం చేస్తానంటే ఇందాక ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ సక్రమంగా ఇవ్వలేదు. మనం ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వాలన్నమాట. కామా పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే 40 అని ఇచ్చాను. ఓకేనా. ఓకే,
ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి, ఈ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఎన్ని వాల్యూస్ ఇచ్చాను చూడు, 1 2 3 4. అలానే ఈ స్క్వేర్ బ్రేసెస్ లో కూడా ఎన్ని ఇచ్చాను చూడు, 1 2 3 4. ఇలా కనుక ఇచ్చానుకో దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షన్ యారే అని పిలుస్తారు. ఓకే ఓకే. అలా ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే పైకి వెళ్ళేసి రన్ చేసే కోడ్ అని చేశాను. అప్పుడు నాకేమైందంటే ఇలా నాకు అవుట్పుట్ వచ్చింది. దీంట్లో కనుక చూసారనుకో ఎన్ని రోస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ చూపించిందని 1 రో అంటారు, ఇక్కడ చూపించిన దాన్ని ఏమంటారు, అనదర్ రో అంటారు. అంటే దీన్ని ఏమంటారు, 2 rows లో కనుక నాకు యారేస్ క్రియేట్ అయినాయి కాబట్టి దీన్ని ఏమంటారు అంటే 2 డైమెన్షన్ యారే అని పిలుస్తారు. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసి 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, 4 డైమెన్షన్, 5 డైమెన్షన్ అని ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఏం చేయొచ్చు అంటే యారేస్ అనే వాటిని మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయడం అని చేయొచ్చు. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక మల్టిపుల్ డైమెన్షన్స్ని యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. ఈ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తోనే ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఈ యారే క్రియేట్ చేయాలంటే యారే ఆఫ్ అనే కాకుండా ఇంకో కాన్సెప్ట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే యాజ్ యారే అంటారు అనమాట. యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి దాంట్లో మనకి ఏముంటుందంటే విత్ ఎన్డి ఐటర్ అని పిలుస్తారు అనమాట. విత్ ఎన్డి ఐటర్ అని పిలుస్తారు అనమాట. ఎన్డి ఐటర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారేని క్రియేట్ చేయొచ్చు. దాంతో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ వేస్లో వర్క్ చేయడం అనేది చేస్తారు. ఈ కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం, అలానే 4 మెథడ్స్ని కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లోనే కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక యారేని క్రియేట్ చేయాలంటే యారే ఆఫ్తో ఎలా క్రియేట్ చేస్తారు అనేది నేర్చుకుందాం. అలానే యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్తో కూడా మనం ఏం చేస్తామంటే యారేని క్రియేట్ చేస్తారన్నమాట. అలా క్రియేట్ చేయాలంటే ఏ పర్పస్లో క్రియేట్ చేస్తారు, యారే ఆఫ్ని ఎందుకు క్రియేట్ చేస్తారు, దానికి విత్ ఎన్డి ఐటర్ అనే ఫంక్షన్ కనుక ఇచ్చారనుకోండి అప్పుడు ఏం జరిగిద్ది అనే టెక్నిక్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే యారే అనేది క్రియేట్ చేయాలంటే యారే ఆఫ్ అనే ఒక ఫంక్షన్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అన్నాం. అలా ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకేనా. జనరల్గా ఇక్కడికి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేశానంటే యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో క్రియేట్ చేసినట్టు ఇప్పుడు నేనేం చేస్తానంటే యారే ఆఫ్ అనే ఫంక్షన్తో కూడా ఏం చేస్తానంటే బోల్డ్ అంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే యారేస్ క్రియేట్ చేస్తారు. ఎందుకు క్రియేట్ చేస్తారు, దేనికోసం క్రియేట్ చేస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. అలా చేయాలంటే ఏం చేయాలి, ఎన్పి అని పెట్టేసి డాట్ పెట్టేసి యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే యారే క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంది, మాడ్యూల్ నేమ్ చెప్పి డాట్ పెట్టి ఫంక్షన్ అనేది చెప్పాలి. ఏ ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, యారే ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే సింటాక్స్ రాసేసి లోపలికి వెళ్ళి నేను ఏం చేశానంటే 1 డైమెన్షన్ యారే క్రియేట్ చేస్తాను. అలా క్రియేట్ చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే 10, 20, 30 అనే వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే ఒక యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్పి డాట్ అని పెట్టి యారే ఆఫ్ అని పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్లో నేను చేసినట్టు 1 డైమెన్షన్ యారే క్రియేట్ చేస్తాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో స్క్వేర్ బ్రేస్లో 10, 20, 30 అని ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేసినట్టు ఈ మొత్తాన్ని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి నేను అసైన్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏ అని ఇచ్చాను అనమాట. చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసేసాను. అప్పుడు నాకేమైందో చూడు, సేమ్ ఇందాక మనం యారే ఆఫ్ అని పెట్టినప్పుడు 1 డైమెన్షన్ ఎలా అయితే క్రియేట్ అయిందో యారే ఆఫ్ అని పెట్టినప్పుడు కూడా నాకు ఏమైంది అంటే సేమ్గా నాకు ఏమైందంటే యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అంటే యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో కూడా మనం యారే క్రియేట్ చేయొచ్చు, యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు, ఈ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు, సిమిలర్గా మనం ఏం చేయొచ్చు, యారేస్ అనే వాటిని క్రియేట్ చేయొచ్చు. కావాలంటే ఇక్కడ చూద్దాం, చూడండి ఏంది 2 డైమెన్షన్ యారే క్రియేట్ చేయాలి కదా.
ఇదే కోడ్ని తీసుకొని ఇక్కడికి తీసుకెళ్ళి పేస్ట్ చేశాను. కాకపోతే ఏం చేశానంటే యారే ఆఫ్ కాకుండా యాజ్ యారే ఆఫ్ అని పెడదాం. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడండి, సేమ్ ఇందాక ఏదైతే యారే క్రియేట్ అయిందో అలానే మనకి ఏమైంది, యారే అనేది కూడా క్రియేట్ అయింది. అంటే మనం యారే క్రియేట్ చేయాలి అంటే మనం బోల్డ్ మెథడ్స్ ఉన్నాయి అనమాట. దానిలో ఒక మెథడ్ ఏంటంటే యారే ఆఫ్ అని పెట్టి కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు, యారే ఆఫ్ అని చెప్పి కూడా మనం ఏం చేయొచ్చు, ఒక యారేని క్రియేట్ చేయవచ్చు అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఏంద్ర ఈ యాజ్ పెట్టాడు తప్పు కొట్టాడని మీరు అనుకోవద్దు. అంటే ఒక యారేని క్రియేట్ చేయాలంటే 4 రకాల మెథడ్స్లో బోల్డ్ రకాల వేస్లో ఏం చేస్తారంటే యారేస్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఎలా క్రియేట్ చేయాలన్నా కానీ దానికి సింటాక్ ఒకటే, మాడ్యూల్ నేమ్ డాట్ పెట్టి ఫంక్షన్ నేమ్ చెప్పాలి. డైరెక్ట్గా యారే ఆఫ్ ద్వారా చెప్పాలనుకో యారే ఆఫ్ అనే ఫంక్షన్ పెట్టి దాంట్లో సేమ్ సింటాక్ ఇవ్వాలి. యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయాలనుకో యాజ్ యారే ఆఫ్ అనే ఫంక్షన్ నేమ్ పెట్టి మిగతాదంతా సేమ్గా చేయాలన్నమాట. అంటే ఫంక్షన్ యొక్క నేమ్ మాత్రమే ఏమైందంటే మారిపోయిద్ది తప్పితే రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా సిమిలర్గా ఉంటుందని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఓకే డన్. బట్ ఈ యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్, అంటే ఈవెన్ నేను కూడా ఏం చేస్తానంటే నాతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఎందుకంటే యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో పోల్చుకుంటే యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో వర్క్ చేసేటప్పుడు దీంట్లో బోల్డ్ అనే స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్లో మనకి ఏమన్నాయంటే 3 రకాల స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. వాటిలో మొదటి స్పెసిఫికేషన్ ఏంటి అంటే ఏం చేస్తామంటే ఎన్పి డాట్ యాజ్ యారే ఆఫ్ అని పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఏం చేసామంటే స్క్వేర్ బ్రేస్లో కొన్ని ఐటమ్స్ కానీ క్లిక్ చేసామనుకో ఆ ఐటమ్స్ అన్ని కూడా నాకు ఎలా మారుతాయి అంటే యారేగా మారుతాయి. ఇది అందరికీ తెలుసు. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే పొరపాటు నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేసాను కదా, ఇక్కడ ఒక యారే క్రియేట్ చేశాను కదా, ఆ యారేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే ఏ వాల్యూస్ ఉన్నాయో చూడండి, 2, 3, 4, 5, 10, 20, 30, 40 అని ఉన్నాయి. అంటే ఈ వాల్యూస్ అన్ని ఏంటి, ఇంటీజర్ రూపంలో ఉన్నాయి. నేను ఏదైతే ఒక యారే క్రియేట్ చేశానో ఆ యారేలో ఉన్న వాల్యూస్ అన్ని ఇంటీజర్ రూపంలో ఉన్నాయి. ఆ ఇంటీజర్ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే వేరే డేటా టైప్లోకి మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యాజ్ ఆర్ఏ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయాలి, మనం సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఈ కోడ్ అంతా కాపీ చేసుకొని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నేను ఏం చేస్తానంటే అది ఎలా ఉంది, ఇంటీజర్ రూపంలో ఉంది. ఆ వాల్యూస్ని మొత్తాన్ని నేను ఏం చేద్దామంటే ఫ్లోట్గా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏని ఇచ్చాం కదా, ఆ ఏ పక్కన మనం ఏం చేయాలంటే వేరియబుల్ పక్కన కామా పెట్టేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి DTYPE అంటే ఏమంటారంటే డి టైప్, అంటే దాని మీనింగ్ ఏంటంటే డేటా టైప్ అని పిలుస్తారు అని రాసి దాని పక్కన ఈజ్ ఈక్వల్ టు పెట్టి దాని పక్కన మనం ఫ్లోట్లోకి మార్చుదాం అనుకుంటున్నాం కాబట్టి ఫ్లోట్ అని కనుక ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఓకే, అంటే ఇది ఏం చేస్తుందంటే ఇన్వాలిడ్ సింటాక్స్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా తీసుకోమన్నది. ఓకే, అందుకోసం ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఇలా తీసుకోకూడదు అనమాట. ఎలా తీసుకున్నానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలి అంటే వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఏ వాల్యూస్ని పెడదాం అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ని తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాను. లేదంటే చిన్న ఫంక్షన్ చేద్దాం. ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని 10, 20, 30 అనే వాల్యూస్ని నేను తీసుకున్నాను అనమాట. అంటే స్క్వేర్ బ్రేసెస్ 10, 20, 30 అని తీసుకున్నాను. అంటే ఏంటి, ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. ఆ లిస్టులో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే ఒక యారేగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను.
అంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ లిస్టులో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా యారేస్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తామంటే యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేస్తారు. అందుకోసం నేను ఏం చేశానంటే బి అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను ఎన్పి డాట్ యాస్ యారే ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఏనిచ్చాను ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి బి అని ఇచ్చాను. చేసి నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమైంది, ఏదైతే నేను వాల్యూస్ క్రియేట్ చేశానో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైనాయి అంటే నాకు ఎలా మారిపోయినాయి అంటే అవన్నీ ఏది పడితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ పైన ఇచ్చిన వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా నాకేమవుతాయంటే లిస్ట్లా మారిపోతుంది. ఒకసారి ఏం చేద్దాం అంటే దీన్ని కూడా క్రియేట్ చేసేసి యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ మళ్ళీ నేర్చుకున్నాం. మళ్ళీ మూవ్ అని పెట్టుకున్నాము పైథాన్. నెక్స్ట్ మార్జిన్ క్రియేట్ చేసుకున్నాం. దీంట్లోకి వెళ్ళి చేస్తుంటే ఇంపోర్ట్ num5 యాజ్ ఎన్పి అని తీసుకున్నాం. అంటే డైరెక్ట్గా నేను ఏం చేశానంటే num5 ఇన్స్టాల్ చేశాను. దాంట్లో నేను ఏం చేశానంటే num5 అనే పేరుని ఎన్పీగా మార్చుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏ అని పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. దాంట్లో ఏం చేశానంటే 10, 20, 30 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే బిఎన్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా యారేగా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేస్తానంటే యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాను. అలా చేయాలి అంటే ఏం చేస్తానంటే ఎన్పి అని పెట్టేసి డాట్ పెట్టేసి యాజ్ యారే ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను ఏ అని ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేశానంటే ఈ డేటా మొత్తాన్ని బి అని తీసుకున్నాను. బి అనే వేరియబుల్గా తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేసేసానంటే బి అని ఇచ్చాను. నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది, నేను ఏవైతే వాల్యూస్ తీసుకున్నానో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా మారిపోయింది చూడండి. ఎలా మారిపోయినాయి, యారేస్ రూపంలో మారిపోయింది. అంటే ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేసుకుంటే ఆ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా యారేస్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఇలా వర్క్ చేసేసేటప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే బోల్డ్ అనే బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. వాటిలో ఉన్న మొదటి బెనిఫిట్ గురించి చూస్తున్నాం అనమాట. లిస్ట్ని డైరెక్ట్గా యారేగా కన్వర్ట్ చేయొచ్చు. అలానే రెండో బెనిఫిట్ ఏంటంటే మనం వాల్యూని కూడా నేను ఏం చేస్తానంటే ఫ్లోట్ అని ఒక డేటా టైప్గా మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి కామా పెట్టేసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి డి టైప్ అని రాసేసి ఈక్వల్ పెట్టేసేసి నేను అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఫ్లోట్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి కనుక నేను ఏం చేస్తానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడండి, అంటే ప్రతి వాల్యూ కూడా నాకేమైంది డాట్ అనేది యాడ్ అయిపోయిందా. అంటే డాట్ అనేది యాడ్ అయిపోయిందంటే ఒక డెసిమల్ పాయింట్ అనేది యాడ్ అయిందంటే దాన్ని ఏమని పిలుస్తారు, ఫ్లోట్ ఆఫ్ ద డేటా టైప్ అని పిలుస్తారు కదా. అంటే మనం ఒక లిస్ట్ని కనుక క్రియేట్ చేస్తే ఆ లిస్టులో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా యారేస్గా కనుక కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. అలా క్రియేట్ చేసేసేటప్పుడు మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో ఆ లిస్ట్ లోపల ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఒక డేటా టైప్ నుండి మరొక డేటా టైప్లో కనుక మనం మార్చాలి అంటే మనం ఏం చేస్తాము ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ లోపల మనం ఏం చేస్తామంటే కామా పెట్టేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ కనుక పెట్టామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో ఆ లిస్టులో ఉన్న ఇంటీజర్ వాల్యూస్ అన్ని కూడా ఏమవుతుంటే
యారే లోపల ఏమవుతాయి అంటే ఫ్లోటింగ్ వాల్యూస్గా మారిపోతాయి. ఓకే, ఈ మెథడ్ కూడా మనం నేర్చుకున్నాం. అలానే దీంతో పాటు ఇంకొక మెథడ్ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఏంటిది అంటే ఇంకొక మెథడ్ ఏంటిది అనేది చూద్దాం. యాజ్ యారే, దాంట్లో మనం ఏం చేస్తాము, డేటా టైప్లోకి మార్చేస్తాం. తర్వాత ఏం చేయొచ్చు అంటే ఆర్డర్స్ అనేవి చేంజ్ చేయొచ్చు అనమాట. ఆర్డర్ అనేది మనం ఏం చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు అనమాట. అలా చేంజ్ చేయాలి అంటే ఎలా చేంజ్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం. అంటే ఆర్డర్ చేంజ్ చేయడం అనమాట. ఆర్డర్ చేంజ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఆర్డర్ చేంజ్ చేయడం అంటే ఇప్పుడు నాకేముంది అంటే నా దగ్గర ఏమున్నాయంటే ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఏంటిది 1 2 3 4 అనే వాల్యూస్తో నాకేమున్నాయంటే ఒక మ్యాట్రిక్స్ ఉంది అనుకున్నాం. ఓకే, దీంట్లో రోస్ ఏంటి చూద్దాం అనుకున్నాం. రో అంటే ఏంటి, 1 2 ఉన్నటిని రో అంటారు. 3 4 ఉన్న వాటిని ఏమంటారు, అనదర్ రో అంటారు, మెథడ్ వాడతారు. అది కాలమ్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. కాలం అంటే ఏంది, కాలం అంటే ఏమంటారు, ఇలా నిలువుగా ఏవైతే ఉంటాయో వీటిని ఏమంటారంటే కాలమ్స్ అని పిలుస్తారు. అంటే మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారేలో వాల్యూస్ అనేది చూసేటప్పుడు రో టైప్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని చూడాలి అంటే ఎలా చూస్తారు. అలానే మనం కాలం రూపంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా 1 by 1, ఒక కాలం తర్వాత మరొక కాలం, ఆ కాలం తర్వాత మరొక కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా కాన్సెప్ట్ ద్వారా చూస్తారన్నమాట. ఏ కాన్సెప్ట్ ద్వారా చూస్తారంటే అదే కాన్సెప్ట్ని చూస్తున్నాను అనమాట ఇప్పుడు. అందుకోసం నేను ఏం చేస్తానంటే మన యొక్క జూపిటర్ నోట్బుక్లోకి వెళ్ళాను. ఇందాక నేను ఏదైతే కాపీ చేశానో ఈ కోడ్ అంతా కూడా నేను ఏం చేస్తానంటే కాపీ చేసుకొని నేను ఏం చేస్తానంటే పేస్ట్ చేశాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే మినిమం నాకు ఎన్ని కావాలి నాకు ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం. అందుకోసం ఏం చేద్దామంటే దీంట్లో 10, 20 అనే ఒక వాల్యూస్ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేస్తానంటే కామా పెట్టేసేసి మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఏం చేస్తానంటే 30, 40 అని తీసుకున్నాను. 40 అని స్క్వేర్ బ్రేసెస్ క్లోజ్ చేసి నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది చూద్దాం. 2 డైమెన్షన్ యారే అంటే ఏం కావాలి, నాకు ఈ మొత్తాన్ని ఒక దాంట్లో పెట్టుకోవాలి కదా. ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్, ఇక్కడ ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకేమైందంటే ఒక 2 డైమెన్షన్ యారే అనేది క్రియేట్ అయిపోయింది. కావాలంటే చూస్తారా, ఏమైంది, నాకు ఒక 2 డైమెన్షన్ యారే అనేది క్రియేట్ అయింది. దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని నాకు ఎలా మారిపోయింది చూడండి, ఫ్లోటింగ్ వాల్యూస్గా మారిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే దీనిలో ఉన్న కాలమ్స్ని మాత్రం ఏం చేద్దాం అంటే చేంజ్ చేద్దాం అనుకున్నాను. సో దాంట్లో ఉన్న రోస్ని మాత్రమే చేంజ్ చేద్దాం అనుకున్నాం. అలా రోస్ని మాత్రమే చేంజ్ చేయాలి అంటే రోస్ని మాత్రమే ఆర్డర్గా మనం ఏం చేయాలంటే చూద్దాం చేంజ్ చేసుకుందాం అనుకున్నాం. అలా చేంజ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే కోడ్ లోపల మనం ఏం చేస్తామంటే కామా పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఆర్డర్ అని ఒక కీవర్డ్ని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి డబల్ కోడ్లో సి అని కనుక ఇచ్చామనుకో దాని మీనింగ్ ఏంటంటే సి అంటే దాని మీనింగ్ ఏమంటారు రో మేజర్ ఆర్డర్ అని పిలుస్తారు. అంటే రో మేజర్ ఆర్డర్, మనం ఏదైతే యారే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన యారేలో ఉన్న వాల్యూస్ అన్ని ఆర్డర్ వైజ్గా నాకేం కావాలంటే అరేంజ్ అనేది అవ్వాలి. అలా అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో నేను ఏం చేస్తాను సి అని కనుక దాన్ని మేజర్ ఆర్డర్ అని పిలుస్తారు. అంటే మనం యారే ఏదైతే క్రియేట్ చేసామో ఆ యారేలో క్రియేట్ చేసిన వాల్యూస్ అన్ని కూడా నాకు ఎలా మారుతాయి అవన్నీ కూడా నాకు ఎలా మారుతాయి అంటే ఆర్డర్, రోస్ యొక్క ఆర్డర్ ఆధారంగా ఏమవుతాయి అంటే ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఆర్గనైజ్ అయిపోతాయి అనమాట. అలా అవ్వాలి అంటే ఏం చేస్తామంటే ఆర్డర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ సి అని పెడతారు. ఇలా పెట్టినప్పుడు నాకు ఏమైంది అంటే దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైంది అంటే మారినయో లేదో నాకు అర్థం కావట్లేదు అనమాట.
అవి మారినాయో లేదో అర్థం కావటం లేదు అంటే వాటిని గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మనం ఏవైతే ఒక యారే క్రియేట్ చేసామో ఆ యారేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా రో మేజర్ ఆర్డర్లో కనుక అరేంజ్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అన్నీ కూడా మారినాయో లేదో చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్డి ఐటర్ హాఫ్ అనే ఒక ఫంక్షన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనం రో మేజర్ ఆర్డర్ కాలం మేజర్ ఆర్డర్లో ఉన్న యారే వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలా చెక్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారంటే ఎన్డిఐటర్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా వర్క్ చేయాలంటే ఏంటిదో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక యారే అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ యారే లోపల నేను ఏం చేశానంటే బోలెడు రకాల వాల్యూస్ అనేవి ఉన్నాయి అనమాట. ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే రోస్ ఆధారంగా ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఏ వాల్యూ, తర్వాత ఏ వాల్యూ ఉంది రోలో, ఆ తర్వాత ఏ వాల్యూ ఉంది అనేది రోస్ ఆధారంగా ఆ వాల్యూస్ అన్ని ఏంటిది అనేది అరేంజ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దీంట్లో మొదటి రోలో మొదటి వాల్యూ ఏది ఇది, తర్వాత వాల్యూ ఏది ఇది, దీని తర్వాత వచ్చే వాల్యూ ఏది ఇది, దీని తర్వాత వచ్చే వాల్యూ ఏది ఇది. అంటే రో ఆధారంగా అక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఆర్గనైజ్ చేసి చెప్పాలి అంటే ఏ వాల్యూ వస్తుంది, తర్వాత ఏ వాల్యూ వస్తుంది, తర్వాత ఏ వాల్యూ వస్తుంది అనేది ఆర్గనైజ్ చేసి కనుక చెప్పాలి అంటే కంప్యూటర్కి అప్పుడు మనం ఏం చేస్తామంటే రో మేజర్ ఆర్డర్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. అలా వర్క్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ అనే ఒక లూప్ సహాయంతో ఏం చేయాలంటే ఫర్ అని పెట్టేసి ఐ అని పెట్టేసి వేరియబుల్ నేమ్ ఇన్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి ఎన్పి నంఫైని యూజ్ చేసి వాడుతున్నాం కాబట్టి ఎన్పి డాట్ ఎన్డి ఐటర్ హాఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి ఎన్డి ఐటర్ హాఫ్ అని పెట్టేసి ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏ వాల్యూస్ని మనం మారుస్తున్నాం చూడండి. ఏ వాల్యూస్ని మనం మారుస్తున్నాం బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని కూడా ఏ పర్టికులర్ సిరీస్లో ఉన్నాయి అనేది చెప్పాలని చూస్తున్నాం. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎక్కడికి వెళ్ళి బి అనే వేరియబుల్లో ఉన్న ఆర్డర్ని కాబట్టి చూస్తుంది. ఎక్కడికి వెళ్ళి బి అని ఇచ్చేసి దీని తర్వాత ఏం చేయాలి కాల్ అని పెట్టేసి తర్వాత కిందకు వచ్చేసి ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళి ఐ అని ఇచ్చేసి కనుక నేను ఏం చేస్తానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందంటే నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ వాల్యూస్ అన్ని కూడా చూడండి మీకు అర్థమవుతుంది. ఒక సీక్వెన్స్లో ఏమైంది మొదటి రోలో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమైంది సీక్వెన్స్లో ప్రింట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏమైంది సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏమైంది థర్డ్ రో కనుక క్రియేట్ చేశాను అనుకో ఆ థర్డ్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే సీక్వెన్స్లో కనుక రో మేజర్ ఆర్డర్ రోస్ ఆధారంగా వాల్యూస్ అన్ని కూడా వన్ బై వన్ ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తారంటే ఎన్డి ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? వసంత్ డూ యూ హ్యావ్? ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. అంటే ఒక యారే అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ యారే లోపల వాల్యూస్ అన్ని కూడా నాకు ఎలా కావాలంటే కాలమ్స్ రూపంలో ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. అలా ఆర్గనైజ్ చేయాలంటే అప్పుడు ఎలా చేస్తారో చూద్దాం. ఇదే కోడ్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ తెచ్చి పేస్ట్ చేసుకొని ఇక్కడ ఆర్డర్ అని పెట్టాను కదా, ఈ ఆర్డర్ పొజిషన్లో నేను ఏం చేశానంటే సి తీసేసాను, ఎఫ్ అని పెట్టాను. ఎఫ్ అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే కాలం మేజర్ ఆర్డర్ అని పిలుస్తారు. అంటే కాలం మేజర్ ఆర్డర్ ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు ఎలా అరేంజ్ అవ్వాలంటే ఆర్డర్ ఆధారంగా దాని యొక్క కాలమ్స్ అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ ఈక్వల్ టు ఎఫ్ అని పెడతాం. అలా పెట్టినప్పుడు మనకి ఆ వాల్యూస్ అన్ని కూడా నాకు ఎలా ప్రింట్ అవ్వాలి నేను ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ యారే క్రియేట్ చేసిన వాటిలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు ఎలా ప్రింట్ అవ్వాలి కాలమ్స్ రూపంలో ప్రింట్ అవ్వాలి అనుకున్నాను. అలా ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కండిషన్ రాయాలన్నమాట. ఎలా కండిషన్ రాయాలంటే ఫర్ అని రాసి
దాని పక్కన I అని పెట్టేసి ఇన్ అని పెట్టేసేసి ఎన్పి అంటే num5 డాట్ ఏమని పెట్టాలి ఎన్డి ఐటర్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏం చేస్తున్నాము బి అనే వేరియబుల్లో యారేస్ని క్రియేట్ చేసాం. అందుకని బి అని కనుక ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేసామంటే కాల్ అని పెట్టేసేసి కిందకు వచ్చేసేసి ఇండెంటేషన్ ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి వి అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేసానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైనాయో చూడండి, నాకేమైనాయి నేను ఏదైతే క్రియేట్ చేసానో ఆ క్రియేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా నాకు చూడు ఎలా వచ్చేసినాయో, ఎలా వచ్చేసినాయి కాలమ్స్ రూపంలో వచ్చేసినాయి అనమాట. ఎలా వచ్చేసినాయి 10, 20 ఇక్కడికి వెళ్ళి ఈ కోడ్ అంతా కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఈ కోడ్ అంతా కాపీ చేసుకున్నాను, దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేశానంటే ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేను ఏం చేశాను రన్ చేశాను. ఇప్పుడు నాకు ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమైందంటే క్యాపిటల్ ఏ అంటే దీంట్లో మనకి ఏం జరుగుతుందంటే ఈ జూపిటర్ నోట్బుక్ అనేది నార్మల్ నోట్బుక్ అన్నమాట. ఈ నార్మల్ నోట్బుక్లో నాకేం చేస్తుందంటే కాలం మేజర్ ఆర్డర్ అనే దాన్ని ఏం చేస్తుందంటే ఇది ఎగ్జిక్యూట్ అనేది చేయట్లేదు అన్నమాట. అందువల్ల మీరు దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు దానిలో ఎన్డి ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎలా చేస్తారంటే దానిలో మనం ఏదైతే యారే క్రియేట్ చేసామో ఆ యారేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే రోస్ రూపంలో కాలమ్స్ రూపంలో మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక కండిషన్ ఆధారంగా ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని రో వైజ్గా కనుక మనం ప్రింట్ చేయాలి అన్నప్పుడు కానీ లేదంటే కాలం వైజ్గా కనుక మనం ప్రింట్ చేయాలి అంటప్పుడు మనం ఏం చేస్తారంటే ఎన్పి డాట్ ఎన్డి ఐటర్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏం చేస్తామంటే అక్కడ ఆర్డర్ అనేది ముందుగానే స్పెసిఫై చేసి చెప్పాలన్నమాట. ఏ ఆర్డర్ అనేది చెప్పాలి, కాలమ్స్ రూపంలో కనుక చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే ఆర్డర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో క్యాపిటల్ ఎఫ్ అని ఇవ్వాలన్నమాట. అదే కనుక మనం చేసేసేటప్పుడు రోస్ ఆధారంగా చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్డర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో సి అని కనుక చెప్పామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే యారే క్రియేట్ చేసామో ఆ యారేలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే మనం చెప్పిన కండిషన్కి తగ్గట్లో ఏమవుతాయి అంటే ప్రింట్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. దీని గురించి మళ్ళీ ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మళ్ళీ నేర్చుకుందాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్. That's it for today's session. Thank you for joining everyone. Have a great day.